విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను నాన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. డైరెక్ట్ గా టెంపుల్ నుంచి వచ్చేసారా? అవునా? టైం తక్కువ ఇస్తున్నారు, వచ్చి ఇచ్చిన టైం ని వినియోగించుకుంటున్నారు. అంతేనా? అంటే మనకి ఎక్కువగా ఈ పంచాంగ శ్రవణాలు ఇవన్నీ ఉగాది దగ్గర అందరు ఛానల్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు. ఎవరిని కాదని చెప్పే స్వభావం కాదు మంది. ఫస్ట్ ఏ ఛానల్ అయినా సరే చేద్దాం, నలుగురు ఉపయోగపడేదే కదా అనే ఉద్దేశంతో చేస్తున్నాం. నిజంగా 4 రోజుల నుంచి మాత్రం బాగా స్ట్రైన్, స్ట్రైన్ అయిపోయింది. చెప్పి 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 రాత్రి 1 గంట 2 వరకు చేస్తూనే ఉన్నాం ఏదో పని. మన ఛానల్లో డైలీ 7:30 8:30కి మీ వీడియో పడుతుంది. డైలీ ఈ మధ్య పడకపోయేసరికి ఫాలోవర్స్ కూడా డైరెక్ట్ గా నన్ను ఫోన్ చేసి అడిగారు, మనకి గోకర్ణ బుక్ చేసుకున్నారు కదా, డైలీ వీడియో పడుతుంది కదా గురుగారిది, రావట్లేదండి, ఏమిటి గురుగారు ఏమైనా బిజీ అయిపోయారు అని అడుగుతున్నారు. అవునండి, షూట్స్ కొంచెం ఈ మంత్ కొంచెం టఫ్ గా ఉంది అని చెప్పాను. గురుగారు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు చాలా మంది. అంటే ఏదో ఉన్నామంటే ఉన్నామో, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అనే పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. అది రకరకాల ప్రాబ్లమ్స్ అనుకోండి. ఇంట్లో ఎదుగుదల లేకపోవడము, కష్టపడినా అది నిలబడకపోవడము, అనవసరంగా వృధా అయిపోవడము. అంటే ఎవరైనా ఆస్తిని కొంచెం రెట్టింపు చేసుకోవాలన్న ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారు. సో అది రెట్టింపు అవ్వకపోగా ఎవరొకరి చేతిలో మోసపోవడం కానీ, డబ్బులు ఇచ్చి వెనక్కి రాకపోవడం కానీ, సో బిజినెస్ చేసిన కలిసి రాకపోవడము, పిల్లల్ని కష్టపడి చదివిస్తే సరైన ఉద్యోగాలు రాకపోవడము, అలాగే పెళ్ళిళ్ళు అవ్వకపోవడము, పెళ్ళిళ్ళు అయినా కూడా భార్యాభర్తలు చక్కగా లేకపోవడము, సంతానం కలగకపోవడము, కలిగిన సంతానం ఏమో సరిగా లేకపోవడము, విపరీతమైన అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో చాలా మంది సతమతం అవుతూ ఉంటారు. సో ఖచ్చితంగా జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఎలా అవుతుందా, లేదు అనుకుంటే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఏదైనా పరిహారం ఉంటుందా జాతకంతో సంబంధం లేకుండా? తప్పనిసరిగా నాన్న. ముఖ్యంగా ఎంత చెట్టుకు అంత గాలి అనేది మన ఒక సామెత. ఎంత చెట్టుకు అంత గాలి ఉన్నా ప్రతి వ్యక్తికి కూడాను, అలాగే ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య. సమస్యలు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరు అంటే సన్యాసులు, స్వామీజీలు కూడా ఉంటాయి. సన్యాసం అంటే ప్రపంచం మొత్తం వదిలిపెట్టేసి, మొన్న మన కుంభమేళకు వచ్చారు చూడండి, అఘోరాలు. అసలు ఈ ఇహలోకంతో సంబంధం లేనటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి కష్టాలు, ఐహికమైనటువంటి సుఖాల పట్ల ఆలోచన లేనటువంటి వాళ్ళకి ఇది ఉండదు. కానీ మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా నీ ధర్మాన్ని నువ్వు తప్పనిసరిగా అనుసరించని చెప్పి చెబుతున్నాడు. మనిషికి బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యేషు అని 4 రకాల దశలు ఉంటాయి. బాల పుట్టినప్పుడు, యవ్వన ఒక 16 ఏళ్ళు 18 ఏళ్ళు, కౌమార అంటే ఒక 35 నుంచి 40 సంవత్సరాలు, వార్ధక్యేషు అంటే ముసలితనం. ఈ 4 రకాల దశలు ఉండే ప్రతి మనిషికి కూడా. పూర్వకాలంలో ఏ దశలో ఉండవలసినటువంటి కష్టం ఆ దశకు ఉంటుంది, ఆ వయసుకు ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వయస్సు అనేటువంటి సంబంధం లేకుండా రోగం కానివ్వండి, మానసిక ప్రశాంతత కానివ్వండి, ఏదో ఒక సమస్య ప్రతి మనిషికి వెంటాడుతూనే ఉంటుంది. ముసలితనంలో అన్ని కష్టాలు తీరిపోయి, అన్ని రకాల బాధ్యతలు తీరిపోయి ప్రశాంతంగా ఉండేవాడు. అందుకనే ఏదో అమ్మ రామకృష్ణ అనుకుంటే బతికేస్తాం చాలు అనుకునే పరిస్థితి ఒకప్పుడు నిజంగానే. అంటే దానికి మాత్రమే సమయం కేటాయించడానికి సమయం ఉండేది వాళ్ళకి, కష్టాల ఆలోచనలు లేవు. అలాగే ఒక వయసు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో సంపాదన పట్ల ఎక్కువగా దాని మీద ఎక్కువ తాపత్రయం ఉండేది. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల వివాహం కోసం ఆలోచన ఉండేది. దానికి ముందు చదువు కోసం ఉండేది. ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేటువంటి విషయానికి వస్తే చిన్నపిల్లలకు రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలు కూడా ఎప్పుడో పూర్వకాలంలో 60 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి బీపీ, షుగర్లు, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా పుట్టిన పిల్లల దగ్గర నుంచి ప్రారంభం. అసలు వయసుతో సంబంధమే ఉండట్లేదు. అలాగే వివాహం అనేటువంటి విషయం కూడా 18 ఏళ్ల అమ్మాయికి సంబంధాలు చూస్తున్నా కుదరటం లేదు,
అలా అని చెప్పి పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేసి 35 ఏళ్ళకు 36 ఏళ్ళకి సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళకి కుదరవు. కుదిరిన సంబంధాలు మానసికమైనటువంటి పరిస్థితి ఎలా తయారైపోయిందంటే సెన్సిటివిటీ ఎక్కువైపోయింది అమ్మాయిలకి అబ్బాయిలకి. యుగో ఇష్టం అనేది అంటే యుగో అనేది పెరిగిపోయింది మనుషుల్లో కూడాను. అలాగే ఆర్థిక స్వాతంత్ర్యం అనేది పెరిగిపోయింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది. దానివల్ల ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే ఒక చిన్న మాట అన్నా కూడా పెద్ద గొడవలు. చిన్నప్పుడు ఏదన్నా అలవాటు చేస్తే ఒరే భర్త ఒక మాట అన్నాడు, భార్య ఒక మాట అంది అంటే సర్దుకుపోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. కాబట్టి 18 ఏళ్ల దగ్గర నుంచి 20 ఏళ్ల దగ్గర నుంచి 35, 40 ఏళ్ళు వచ్చేసరికి ప్రశాంతమైనటువంటి కుటుంబ వాతావరణం ఉండేది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకునేది ఆ వయసు అంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళు అంటే పిల్లలు ఎప్పుడు కంటారు నాన్న కంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళని పెద్ద చేస్తారు, వాళ్ళని ఎప్పుడు చదివిస్తారు. అంతా చదివించిన తర్వాత వాళ్ళు నిన్ను చూడను పో అంటే చివరి వృద్ధాశ్రమంలో చేరాలి. ఆ పరిస్థితి ఇప్పుడు అలా చేస్తుంది. ఆ పరిస్థితి కూడా మనమే తెచ్చుకుంటున్నాం. అలాగే పోనీ పిల్లలకి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తున్నాయి అంటే పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు 65 ఏళ్ళు వస్తున్నాయి. 65 ఏళ్ళకి వాళ్ళు కూర్చొని కన్యాదానం చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నారు అంటే 65 ఏళ్ళకి మనకున్న లైఫ్ స్పాన్కి మనవాళ్ళతో ఉండాల్సిన వయసు. మాట చెప్పండి, 65 ఏళ్ళకి కొడుకు కూతురుకు పెళ్లి చేసి మనవాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసు. పూర్వకాలంలో 50 ఏళ్ళకి ఎత్తుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు కనీసం అనుకుందాం కొంచెం లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు అనుకుంటే 65 ఏళ్ళకైనా కనీసం మనవాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసు. ఆ టైంకి కూతురికి పెళ్లి చేయడానికి సంబంధాలు చూసేటువంటి పనిలో బిజీగా ఉండిపోతున్నారు, బాధలు పడుతూ ఉన్నారు. ఆ వయసులో అవలేదన్న బాధ ఒక పక్క, ఈ ప్రయత్నాలు ఒక పక్క. అలాగే పోనీ ఇప్పుడు కట్న కానుకల గురించి పెద్ద సమస్య లేదు నాన్న. అవును, లేదు గురుగారు. చేసుకోవటం చేసుకోకపోవటం, చేసుకున్న తర్వాత సరిగా ఉండడం ఉండకపోవటం, ఇవే సమస్య. అవును, పూర్వం అంటే కొంచెం కట్నం దగ్గర వరకట్న బాధ్యతలు, వరకట్న వేధింపులు, అవి ఇవి పేపర్లలో కూడా మనం చూసేవాళ్ళం, టీవీ న్యూస్లో వినేవాళ్ళం. అత్తగారు ఇట్లా చేసింది, డబ్బులకి కొంతమంది వరకు ఇబ్బంది లేదు, డబ్బు పరంగా కొదవలేదు నాన్న. కేవలం ఇగో అనేటువంటి ఒక దీని వల్లనే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. అసలు చదువుకునేటువంటి పిల్లలు సభ్యతగా చదువుకుంటున్నారా, వాళ్ళు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏ రకమైనటువంటి వేషాలు పడుతున్నారు. చివరికి ఎలా అంటే నన్న 16 ఏళ్ల వాడు 17 ఏళ్ల వాడు కూడా లవ్ ఫెయిల్యూర్. 16 ఏళ్లకి ఏం తెలుస్తుందని లవ్, ఏం తెలుస్తుందని ఫెయిల్యూర్. నేను మొన్న మధ్య వీడియోలో కూడా చెప్పా, మా సిస్టర్ ఒక అమ్మాయి స్కూల్లో టీచర్ పనిచేస్తుంటే ఒక చిన్న పాప పక్కనున్న స్టూడెంట్ కొట్టింది. వాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు అని ఈ అమ్మాయి అడిగింది. కొట్టింది మేడం అని చెప్పి పక్కన అమ్మాయిని చూపించాడు. ఎందుకు కొట్టావా అంటే, చెప్పు మేడం నాకు సిగ్గా ఉంది నేను చెప్పనని చెప్పిందిట. ఏమైంది ఎందుకు చెప్పు అంటే, వాడు ఎలవీ చెప్పాడు మేడం అని చెప్తుందిట. ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఇంకేం చెప్పాలి చెప్పండి. అంటే అతి తెలివితేటలు కూడా పెరిగిపోతున్నాయి, మెచ్యూరిటీ లెవెల్స్ ఓవర్గా వెళ్ళిపోతున్నాయి, స్మార్ట్ అయిపోతున్నారు. స్మార్ట్ కూడా కాదు నాన్న, మరీ హైపర్ అయిపోతున్నారు. అదే ప్రమాదమే కదా చాలా నాన్న. ఇప్పుడు చాలా మంది పిల్లలకు ఉన్న సమస్య ఏంటో తెలుసా, హైపర్ యాక్టివ్. వీళ్ళు అంటే భార్యాభర్తల మధ్యలో ఏం మాట్లాడుకుంటున్నా వాడు వింటున్నాడు, ఎక్కడో చోటు నుంచి వింటున్నాడు. ఈ విషయాన్ని మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాతనో 10 నెలల తర్వాత ఏదైనా విషయం వచ్చినప్పుడు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. పిల్లలు ఎంత హైపర్ ఉన్నాడు చూడండి. అలాగే దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో నేను అతి ఎక్కువ మందిలో చూసినటువంటి ఒక బాధ కూడా ఏంటంటే, పిల్లలకి స్మార్ట్ ఫోన్లు అలవాటు చేస్తున్నారు కదా, అది చాలా డేంజర్ అవుతుంది నాన్న. రాను నిజంగా చెబుతున్నాను, కుటుంబాన్ని మన పిల్లల్ని మనంతలో మనం నాశనం చేసుకుంటున్నాం. చాలా మంది అడాప్ట్ అయిపోయారు ఇప్పటికే. పిల్లలు ఫుడ్ కూడా తినట్లేదు ఫోన్ ఇవ్వకపోతే. నాన్న మొన్న మధ్య ఒక పాప వచ్చింది నాన్న, వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే తండ్రిని కొడుతుంది. ఎందుకంటే అట్లా కొడుతుందా నాన్న, కరోనా దగ్గర నుంచి ఫోన్ అలవాటు అయిపోయిందండి. వాయిస్ పోయింది అమ్మాయికి, మా అమ్మాయికి చెప్పాను కదా, వాయిస్ పోయింది, ఏం లేదు, కేవలం ఫోన్ ఇస్తేనే మాట్లాడుతుంది, చూసుకుంటూ కూర్చుంటుంది, లేకపోతే మమ్మల్ని కొడుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఈ రకమైనటువంటి అతి తెలివితేటలు మనంతలో మనం పాడు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. ఈ హైపర్ యాక్టివ్తో ఏమవుతుంది అంటే, కొంత వయసు రాగానే వీళ్ళకి విపరీతమైనటువంటి ఆలోచన, చెడు బుద్ధి, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, ఇవన్నీ కూడా అలవడుతున్నాయి. గట్టిగా ఒక 40 ఏళ్లకు చూడవలసినటువంటి జీవితాన్ని 20 ఏళ్ల లోపలే చూసేస్తున్నారు మాట చెప్పాలంటే.
ఏదో ఒక వయసు వచ్చిన తర్వాత ఒక పెద్దవాళ్ళు చేసేటువంటి మాట్లాడేటువంటి మాటలు చేష్టలన్నీ కూడా 20 ఏళ్ల లోపల వీళ్ళ జీవితాన్ని మొత్తం చూసేస్తున్నారు. దీంతో ఏమైపోతుందంటే అతి తెలివితేటలతో ఇంకో మాట కూడా పెరుగుతుంది నాన్న. ప్రపంచంలో నాకు తప్పితే ఎవ్వరికి ఏమీ తెలీదు అనేటువంటి ఒక మూర్ఖత్వం అనేటువంటి భావనలో ఉండిపోతున్నారు పిల్లలు. అదేమి అంటే స్మార్ట్ ఫోన్ ఉంది, గూగుల్ చేస్తా, ఏం కావాలన్నా గూగులే. మరి నీ తెలివితేటలు ఎక్కడ వాడుతున్నావు? తెలివితేటలకు పరిస్థితి లేదు, వాడేటువంటి పరిస్థితి లేదు కదా. సో ఎంతసేపటికి ఫోన్ మీదనే ఆధారపడుతూ పోతున్నారు. ఇలాంటి పరిస్థితులు కూడా పిల్లల్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉన్నాయి. 20 ఏళ్లకి వాళ్ళ జీవితాన్ని 60 ఏళ్లలో ఉండేటువంటి సగం జీవితాన్ని వాళ్ళు ముందుగానే అనుభవించేసి మొత్తం నాశనం చేసుకుంటున్నారు. బయటికి ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎన్నింటికి వస్తాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు. ఏమని అడిగితే నాకు తెలుసు, నువ్వు చెప్పొద్దులేమ్మా, నాకు తెలుసులేమ్మా అంటాడు. దాంతోపాటు లేజినెస్ పెరుగుతుంది. ఒక తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి మా అబ్బాయి మా మాట వింటలేదండి, అన్ని ఖర్చులు పెడుతున్నాడు అంటే ఒకటే మాట చెప్పా, పిల్లవాడికి ఏం కావాలో ప్రతి ఒక్కటి నోటి దగ్గర కనిపిస్తుంటే వాడు ఎందుకు కష్టపడతాడు? వాడు ఉద్యోగం చేయాలని చెబుతున్నాడు అంటే ఎందుకు కష్టపడతాడు? కష్టపడ్డు, అన్నీ తెచ్చిస్తున్నారు. మీరు తెచ్చిచ్చేటప్పుడు వాడు కష్టపడాల్సిన అవసరం వాడికి ఏంటి? వాడి చివరికి మీ చేతులారా వాడి జీవితాన్ని మీరు నాశనం చేస్తున్నారు. అలానే బద్ధకం, విపరీతమైన బద్ధకం నాన్న. ఎంత అంటే మిగిలిన దరిద్రపు పనికి మాలిన పనులన్నీ చేయడానికి ఓపిక ఉంటుంది, చదువుకోవడానికి మాత్రం ఓపిక ఉండదు వాడికి. పుస్తకం ఇస్తే నిద్రపోతాడు. ఎగ్జామ్స్ ముందు ఒక 10 రోజుల ముందు కరెక్ట్గా ఏదో 4 పుస్తకాలు తిరిగేస్తాడు. అక్కడ పోయి ఏవో 4 పాటలు, 4 సినిమా కథలు, స్టోరీలు రాసేసి వస్తాడు. బాహుబలి స్టోరీలు రాస్తారు ఎగ్జామ్స్లో, టైటానిక్ సాంగ్స్ రాస్తుంటారు. వీడు రాసేవాడు ఇంత దరిద్రంగా రాస్తే మార్కులు వేసేవాడు ఇంకా దరిద్రంగా వీడు పాస్ మార్క్స్ చేస్తాడు, పర్సంటేజ్ ఇస్తాడు వీడికి. వాడెంత చదువుకున్నవాడు ఈ లెక్కన, అంతే కదా. దరిద్రులు పాస్ చేసేవాడు ఏమవుతున్నాడు? పరమ దరిద్రుడు అవుతాడు ఇంకా, అంతే కదా. సో ఇలాంటి పరిస్థితులు రావటం, ఇలాంటి డాక్టర్లు, ఇంజనీర్లు రేపటి రోజున ఏం చేస్తానన్న, ఆపరేషన్ చేస్తే మనిషి చచ్చిపోతాడు, బిల్డింగ్లు కడితే కూలిపోతాయి, బ్రిడ్జిలు కడితే కూలిపోతాయి, దేశం మొత్తం వినాశనం అవుతుంది. అంతే కదా, అంతే కదా. ఈ మధ్య చూస్తున్నాం కూడా కదా మరి ఇలాంటి వాళ్ళ వల్లే కదా. సో ఇలాంటివి అంటే వాళ్ళకి కావలసిన సమయానికి విద్య కావాలి, ఆ విజ్ఞానాన్ని అందించలేక అనవసరమైనటువంటి అలవాట్లు చేసి వాళ్ళని నాశనం చేయటం. ఇలాంటి వాళ్ళు పెళ్లికి తొందరగా ఇష్టపడరు. అంటే దాదాపు 20-25 ఏళ్ళకి 2-3 గర్ల్ ఫ్రెండ్స్, బ్రేకప్లు ఇవన్నీ అయిన వాడు పెళ్లికి ఎందుకు సిద్ధపడతాడు? నిదానంగా తర్వాత చేసుకుంటా అని చెప్పి పెళ్లికి పెద్దవాళ్ళు మేము చచ్చిపోయే లోపల చేసుకోవాలని చెప్పి బతినాడితే ఒక 40 ఏళ్ళకు ఓకే అంటాడు. 40 ఏళ్ళ అబ్బాయికి అలా అమ్మాయిల్ని 36 ఏళ్ళు 38 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆడవాళ్ళకి 45 సంవత్సరాలు దాటితే దాదాపు సంతాన యోగం తగ్గిపోతుంది. వీళ్ళకి ఎప్పుడు సంతానం కలగాలి, ఎప్పుడు పెద్దవాళ్ళు అవ్వాలి, వీళ్ళకి ఎప్పుడు చదివించాలి, వీళ్ళకి కావాల్సినటువంటి ఇవన్నీ ఎప్పుడు సమకూర్చాలి, ఆడపిల్ల అయితే పెళ్ళి ఎప్పుడు చేయాలి, వాళ్ళకి పిల్లలు ఎప్పుడు పుట్టాలి, వీళ్ళు ఎప్పుడు చూడాలి, ఈ పరిస్థితులు ఏవీ లేవు. 40 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకునే పోని కొంచెం ముందుగా పెళ్లి చేసుకుంటాడు, 35 ఏళ్ళకి 32 ఏళ్ళకి అనుకుంటే చేసుకున్న అమ్మాయికి ఈగో, అబ్బాయికి ఈగో. కలిసి ఉంటారా? కలిసి ఉంటారు. ఎక్కువ కాలం కలిసి ఉండేటువంటి యోగాలు ఉండేటువంటి పెళ్ళిళ్ళు రాను తగ్గిపోతాయి, దాంట్లో అనుమానం కూడా లేదు. అతి తక్కువ రోజులు కలిసి ఉండడం. రాను మొన్న కూడా మనం చెప్పుకున్నట్టున్నాం, వీడికి 1 పెళ్ళి అయిందట్రా, 2 పెళ్ళి అయిందట్రా, అంతేట్రా అని చెప్పుకొని నవ్వుకునే రోజులు. అబ్బో వీడు సంవత్సరం కలిసి ఉన్నట్టు రోయ్ భార్యాభర్తలు అని చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. ఇది జాగ్రత్త వహించకపోతే తప్పనిసరిగా దాని దుష్ఫలితం మనమే అనుభవిస్తాం. సెకండ్ మ్యారేజ్ కి వెళ్ళడం కూడా పెద్దగా తప్పుగా ఫీల్ అవ్వట్లేదు నాన్న. ఇది వరకు అయితే పరువు పోయింది అని అది అసలు ఎంత దారుణంగా ఉండేది వరకు రోజుల్లో. పరువనే కాదు నాన్న, ఇప్పుడు ఫస్ట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వదిలేసిన అబ్బాయికైనా, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఒక అమ్మాయికైనా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అవ్వడానికి అదే పెద్ద తలకాయ నొప్పి కదా. ఎందుకు వదిలేసింది? వాడు కరెక్ట్ వాడా, ఈ అమ్మాయి కరెక్ట్ కాదా, లేదు అబ్బాయి తరఫున ఎవరైనా సంబంధం వచ్చినా ఈ అబ్బాయి కరెక్ట్ వాడేనా కాదా, రకరకాల ఆలోచన, ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయి. కట్నం వద్దంటే అదొక రకం, కట్నం తీసుకుంటా ఉంటే ఇంకొక రకం. కట్నం వద్దంటే వీళ్ళు ఏం లోపాలు ఉన్నాయో అందుకని వద్దంటున్నారు అని ఈ రకమైనటువంటి సమస్యలు. ఈ విధంగా అయిన పెళ్లిళ్ళు కూడా కరెక్ట్గా సజావుగా ఉండకపోవడం, దీనికంటే ముందు అసలు పెళ్ళే చేసుకోం అనేటువంటి ఒక మాట. మాకు పెళ్ళిళ్ళు వద్దు. మనకి ఎక్కువ కాల్స్ వచ్చేది ముఖ్యంగా పేరెంట్స్ నుంచి ఇదే బాధ. ఒకళ్ళు వచ్చారు, మా అమ్మాయి మ్యారేజ్ వద్దంటుంది, మా అబ్బాయి మ్యారేజ్. ఒకళ్ళు వచ్చారు ఈ మధ్య, దాదాపు 7-8 కేసులు ఇట్లాంటివి వచ్చింది నా దగ్గరికి. దయచేసి మా అమ్మాయి పెళ్లి కుప్పుకునేది ఏదైనా పూజ ఉంటే చెప్పండి.
అమ్మాయి పెళ్ళికి ఒప్పుకునేందుకు పూజ ఏంటి అమ్మా, పెళ్ళి కావడం కోసం పూజ కదా అంటే అసలు మా అమ్మాయి ఒప్పుకోవటం లేదండి, మా అబ్బాయి వద్దంటున్నాడండి. వాళ్ళ మనసు మార్చడానికి పూజలు కావాలని అడుగుతున్నారు జనాలు. ఎంత హీనమైనటువంటి పరిస్థితి దిగజారిపోతున్నారు. ఆప్షన్ లేక లాస్ట్ కి అలా అనిపిస్తుంది. తల్లిదండ్రులకు ఉండే బాధ నాన్న, క్షోభ, వాళ్ళకుండే బాధ. పెళ్లి చేయాలి, పిల్లలు కావాలి, వంశం వృద్ధి కలగాలి, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవాలి, చక్కగా చూడాలి, ఆలన పాలన చూడాలని ఒక ఆలోచన ఉంటుంది ఎవరికైనా. ఆ పరిస్థితి నుంచి పెళ్లి కావడం కోసం వాళ్ళు ఒప్పుకునేందుకు, వాళ్ళ మనసును మారేందుకు కూడా హోమాలు చేయించుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజుల్లో. చేసుకున్న తర్వాత ఇంకో బాధ, వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉండకపోవటం. ఉన్నారు, సంతానం కలిగింది, సంతానం కలిగితే ఆ సంతానం ఎంతవరకు ఆరోగ్యవంతంగా ఉంటుంది అనేటువంటిది గ్యారంటీ లేదు. దాంతోపాటుగా కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా ఉన్నా కొంత వయసు తర్వాత మాట వింటారా వినరా అనేటువంటిది గ్యారంటీ లేదు. పోనీ చదువుకుంటారా, అది కూడా గ్యారంటీ లేదు. దాంతోపాటుగా సంపాదించిన సంపాదనంతా కూడాను ఏదో ఒక రూపంలో ఎదుటి వాళ్ళకి ఇవ్వటం, నష్టపోవటం, అప్పులు ఇవ్వటం, వస్తాయి 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 అని చెప్పి ఎదురు చూస్తూ సంవత్సరాల తడబడి అప్పులు ఇచ్చి వెనక్కి తిరిగి రాక చివరికి వాడంతటా వాడు మాకు డబ్బులు వెనక్కి ఇచ్చేట్టుగా ఏదైనా పూజ ఉంటే చెప్పండి గురువు గారు. ప్రతిదానికి ఇదేనా? లక్షలు ఇచ్చిన కోట్లు, చాలా మంది ఉన్నారు, కోట్ల రూపాయలు. దీంతో అన్నదమ్ముల మధ్య సమస్య ఒకటి, అక్కజల్లుల మధ్య సమస్య ఒకటైతే బయట జనాలకి నమ్మి ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి తిరిగి రాక, వీళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేక, పిల్లలు చదివించలేక, పెళ్ళిళ్ళు చేయడానికి ఖర్చులకు డబ్బులు లేక అట్లానే ఆపుతున్న తల్లిదండ్రులు కొంతమంది. పిల్లలు చుట్టానికి అందంగా ఉంటారు, పెళ్లి చేయాలంటే డబ్బు కావాలి, ఏం చేయాలి? ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటుగా అప్పులు తీసుకోవటం, తీసుకున్న అప్పులు తీరుద్దాం రూపాయి దాచిపెడతారు. ఒక ₹1,00,000 అప్పు ఉంటే 90,000 వరకు జాగ్రత్తగా దాచిపెడతారు. ఆ 10,000 రూపాయలు పూర్తి అయిపోతే ₹1,00,000 తీరిపోతాయి. ఈ 90,000 రూపాయలు ఎందుకు ఖర్చు అవుతాయో తెలియదు, ఆ ₹1,00,000 అప్పు మాత్రం అట్లానే ఉండిపోతుంది. ఈ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకో చోట అప్పు చేయటం, ఈ 2 అప్పులు తీర్చడానికి ఇంకో చోట, ఈ 3 అప్పులు తీర్చడానికి ఇంకో చోట, ఇలా అప్పుల మీద అప్పులు కొండంత ఎత్తు పెరిగిపోతుంది. అప్పులు భార్యన పడిపోతున్నారు. పోనీ గృహయోగాలు, కొంతమంది స్థలాలు కొంటారు, కొన్నవి మధ్యలో అమ్మేసేవాళ్ళు కొంతమంది, ఇల్లు కట్టడం ప్రారంభించి సగంలో ఆగిపోయేవాళ్ళు కొంతమంది, ఇంటికి అడ్వాన్సులు ఇచ్చి లోన్లు రాక వెనక్కి తీసుకునేటువంటి వాళ్ళు, లాస్ అవుతూ వెనక్కి తీసుకునేవాళ్ళు కొంతమంది, అలాగే ఇల్లు తీసుకున్న తర్వాత ఈఎంఐలు కట్టలేకను, ఖర్చులు భరించలేకను మరలా బ్యాంకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి ఇళ్ళు, కొన్ని లక్షల ఇళ్ళు మన భారతదేశంలో చాలా ఉన్నాయి. మళ్ళీ రికవరీ చేసుకోవడం బ్యాంకు, ఇలాంటి ఇళ్ళ బాధ, గృహయోగ బాధలు. అలాగే నరఘోష, మనం బాగుంటే పక్కవాడు తప్పనిసరిగా ఏడుస్తూనే ఉంటాడు. ఈ నరఘోష బాధ ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా చాలా. బాగున్నాను అంటే గుడ్డ కలిసి నెత్తినేస్తున్నారు, అంతే, అలాంటి పరిస్థితి. అలాగే మోసపోయేటువంటి లక్షణాలు, తొందరగా నమ్మేస్తారు నాన్న ఎదురు వాళ్ళని, ఈజీగా. పరిచయమైన గంటకి వీడి కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు, ధన విషయాలు మొత్తం వాడితో చెప్తారు. వీడి వీక్నెస్ మొత్తం వాడి చేతిలో చిక్కిపోయింది, అంతే. వాడు ఎట్లా ఆడించాలో అట్లా ఆడిస్తాడు. వాడి అవసరానికి వస్తాడు, చక్కగా పొగుడుతాడు, లేదా ఏడుస్తాడు, వీడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. వీడు ఒక్కడే వెళ్ళిపోయి మోసం చేస్తే పర్లేదు, వీడేం చేస్తాడంటే వీడి ఫ్రెండ్కి డబ్బులు అవసరమైతే, ఒరే పలానా వాడు ఉంటాడు, వాడి దగ్గర పోయి ఒక గట్టిగా ఏడుపు, లేదంటే మంచిగా పొగుడు, నా రోజు సాయం చేస్తే నీకు కావాల్సింది ఇస్తాడు అని చెప్తాడు. వాడు వీడి దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకుంటాడు, వాడు ఎగ్గొడతాడు, వాడు పోయి ఇంకొకటికి. ఈ విధంగా ఒక బృందంలాగా తయారైపోయి ఒక మంచి మనుషుల్ని నిజంగా నమ్మటం తప్పు కాదు నాన్న, తప్పు కాదు, నమ్మటం తప్పు కాదు, కానీ ఇలా నమ్మిన వ్యక్తిని ద్రోహం చేయడం అనేది మహాపాపం. నమ్మించి డబ్బులు తీసుకొని పరారైపోవడం. అలాగే జాయింట్ బిజినెస్ పెడుతూ ఉంటారు. బిజినెస్ పెట్టిన వాళ్ళలో వస్తే ఇద్దరికి లాభం రావాలి, వస్తే ఇద్దరికి నష్టం రావాలి. కానీ ఈ వ్యాపారం పెట్టినటువంటి వీళ్ళు మాత్రం నష్టంలో ఉంటారు, అవతల పార్ట్నర్ మాత్రం ప్రాఫిట్తో బయటికి వెళ్ళిపోతాడు, హ్యాపీగా ఉంటాడు. మొన్న వచ్చి ఇంకొక ఇది కూడా చూశాను అన్న, తమ్ముడు అమెరికాలో ఉండి సంపాదించి ఇంటికి పంపిస్తూ ఉంటే ఆ డబ్బులతో అన్న తన పేరుతో తన భార్య పేరుతో ఇల్లు కొనుక్కున్నాడు, స్థలాలు కొనుక్కున్నాడు. తమ్ముడి పేరుతో ఉన్న ఆస్తి కూడా మా దగ్గర పత్రాలు ఏమని చెప్పి ఎవరికి అమ్మేసి మాకు సంబంధం లేదని చెప్పేశారు. ఎంత బాధేస్తుంది అవతల వాళ్ళకి, అవునా? అలాగే
ఈ భూ సంబంధమైనటువంటి వివాదాలు, కోర్టు వ్యవహారాలు, నరఘోషలు, ఒక్క రకం కాదు నాన్న, ఎన్నో రకాలైనటువంటి బాధలన్నీ కూడాను ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది, ప్రతి ఒక్కరికి గండాలు, రియల్ ఎస్టేటర్స్ ఉంటారు, వాళ్ళకి వ్యాపారం సరిగా సాగక బాధపడేటువంటి వాళ్ళు, ఎన్నో రకరకాల సమస్యలతో సతమతమవుతూ బాధపడుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ అసలు ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తాయి అనేటువంటి ఒక విషయానికి వస్తాయి. అది ముందు తెలుసుకోవాలి మనం. ఎందుకు వస్తాయి అంటే, ఒక మనిషి కలియుగంలో 120 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి ఒక మనిషి 60 సంవత్సరాలు బ్రతికి 60 సంవత్సరాల కంటే లోపల మన పూర్వీకులు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ వల్ల కొన్ని దోషాలు వస్తాయి. అలాగే ఎందుకు వస్తాయి అలాంటివి అనేటువంటి ఒక విషయానికి వస్తే, మనకు బాగా ఆకలేసినప్పుడు ప్లేట్ నిండా పంచపక్ష ప్రమాణాలు అన్నీ వడ్డించుకొని 2 గారి ముక్కలు తిని వదిలేస్తే ఎలా ఉంటుంది? అర్ధాకలితోనే ఉంటుంది. అవునా? మనిషి కలియుగంలో 120 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి 60 సంవత్సరాలు అర్ధాయుష్య కంటే కూడా ముందు పోతున్నాడు అంటే వాడికి ఆత్మఘోషం ఉంటుందా? ఉంటుంది. అది మగవాళ్ళు చనిపోతే. అలాగే ఆడవాళ్ళు చనిపోతే 60 సంవత్సరాల లోపల, లేదు మన పూర్వీకుల్లో ఎవరైనా రెండవ వివాహం చేసుకొని ఉండి, ఈ మధ్య కాలంలో ఎక్కువ నేను విన్నది ఏంటంటే, మన పూర్వీకులు చాలా వరకు, అంటే మనం పెద్దవాళ్ళని అనకూడదు, చాలామంది చేసిన పొరపాట్లు ఏంటంటే, భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవడం, ఈమెకి పిల్లలు పుట్టలేదని ఇంకో పెళ్లి చేసుకోవడం, పూర్వం ఎక్కువ ఈమెకు మగ పిల్లలు పుట్టలేదని ఇంకొక పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు మగ పిల్లవాడు పుట్టడం, మళ్ళీ ఫస్ట్ భార్యకి ఇంకో మగ పిల్లవాడు పుట్టడం. అదేదో కొంచెం వెయిట్ చేస్తే ఎవరికి పుడతారుగా, అయిపోయిందిగా. ఇవిడ ఇంట్లో ఉండగా ఇంకో భార్యను చేసుకుంటే ఎంత బాధ. అప్పట్లో ఎక్కువ 2 పెళ్ళిళ్ళు ఎక్కువ నాన్న, చాలా వరకు విలేజెస్ లో. వాటి వల్ల మరి మొదట ఆవిడ బాధపడుతుందా లేదా? చాలా. అలాగే అత్తగారు మామగారు కోడల్ని బాధ పెట్టిన, అన్న చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల్ని బాధ పెట్టిన, భర్త భార్యను బాధ పెట్టిన, వదిన ఆడపడుచు వదినని బాధ పెట్టిన, మరిది గారు వదిన్ని బాధ పెట్టిన, బావగారు మరదల్ని బాధ పెట్టిన, తండ్రి కూతుర్ని బాధ పెట్టిన, వీళ్ళ కళ్ళల్లో ఏ ఒక్కరి కంటి నుంచి కన్నీటి చుక్క కారిందా, మీరు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధకి అవే కారణం అని కూడా చెప్తారు. పితృదోషమన్నా ఒక రకం, కానీ స్త్రీ శాపం అనేది నరక యాతను అనుభవిస్తారు భవిష్యత్ తరాలు. వాళ్ళెవరో చేసిన తప్పు మేమెందుకు అనుభవించాలి? చేయలేదు కదా. వాళ్ళెవరో చనిపోయారు, వాళ్ళు చనిపోతే మాకెందుకు వస్తుంది? ఈ మరణాల్లో కూడా కొన్ని కారణాలు ఉన్నాయి నాన్న. అంతకుముందు కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్, కిడ్నీ, లివర్, క్యాన్సర్, సూసైడ్, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్ ఆర్ మర్డర్స్ అండ్ మిస్సింగ్. ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో లేదో తెలియక ఉండేటువంటి పరిస్థితి. ఇవి కూడా కారణమే. దాంతోపాటు ఇందాక చెప్పే కదా, ఆడవాళ్ళని ఏ రకమైనటువంటి హింసకు గురి చేసినా, బాధ పెట్టినా, కన్నీటి చుక్కకి కారణం అవుతున్నా ఆ వంశంలో సంపూర్ణమైనటువంటి స్త్రీ శాపం ఉంటుంది. తద్వారా తదుపరి తరాలలో, ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, మరి మా తాతగారు వాళ్ళు ముత్తాతగారు వాళ్ళు ఆస్తులు ఇవన్నీ బాగానే ఉన్నాయండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఒకటే సమాధానం చెప్తా. ఒక మొక్క వేసాను నాన్న, నీళ్లు పోస్తూ ఉంటే పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది, కొన్ని రోజులు ఫలాలు ఇస్తుంది. అవునా? మన పెద్దలు చేసినటువంటి తప్పుల ప్రభావం జనరేషన్ పెరిగే కొద్దీ వాటి వృద్ధి జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మన జనరేషన్ దగ్గరకు వచ్చేసరికి చెట్టు పెద్దదై కాయలు కాస్తుంది. అంటే వాళ్ళు చేసిన పాపం కూడా అంత వృద్ధి పొందింది. ఆ చెట్టు పెరిగితేనే చూపిస్తుంది, అంతే కదా అంటారు. ఆ చెట్టు కింద తలదాచుకుంటే మనం అందరం, ఆ వంశీకులందరం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. ఆ ఫలాలు తినేటువంటి ప్రతి ఒక్కళ్ళం తప్పనిసరిగా, ఫలము అంటే సంతానం కావచ్చు, ఆస్తి కావచ్చు, అప్పులు కావచ్చు. ఆస్తులు ఇస్తే తీసుకుంటున్నామా లేదా? మన పెద్దలు ఆస్తులు ఇస్తే, మా మేనత్త చనిపోయిందండి మాకెందుకు వస్తుందని, ఆవిడకి పెళ్ళి అయిపోయింది, మేనత్తకి, నేను ఒకటే మాట అడుగుతా, మేనత్తకి పిల్లలు లేరు, భర్త కూడా చనిపోయాడు, వాళ్ళ తరఫున ఎవరు లేరు, ఎవరికి వస్తుంది ఆస్తి? నువ్వే అనుభవిస్తావుగా. పెదనాన్న చనిపోయాడు, పెదనాన్నకి పిల్లలు లేరు, ఆమె తరఫున ఎవరు లేరు, ఆస్తి ఎవరికి వస్తుంది? నీకే వస్తుందిగా, నువ్వే అనుభవిస్తావుగా. కాబట్టి ఆస్తితో పాటు దోషాలు కూడా, ఆస్తి వచ్చినా రాకపోయినా దోషాలు మాత్రం తప్పనిసరిగా వస్తాయి.
దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. హెరిడిటీ మనకి ఎక్కువగా జీన్స్ ద్వారా వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగరు, థైరాయిడ్, హార్ట్, కిడ్నీ, క్యాన్సరు, లివరు, బ్రెయిన్ స్ట్రోక్, ఇవి వంశపరంపరగా వస్తూ ఉంటాయి చాలామందికి. ఎందుకు వస్తాయి? బ్లడ్ రిలేషన్ కదా, రక్త సంబంధీకులు కదా. కాబట్టి రక్త సంబంధీకుల ద్వారా ఈ రోగాలు వస్తున్నప్పుడు వాళ్ళ ఆస్తుల ద్వారా వచ్చేటువంటి దోషాలు కూడా, వాళ్ళు చేసినటువంటి దోషాలు కూడా మనం అనుభవించవచ్చు. ఈ గ్రహాలు అంటే పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పొప్పుల కారణం చేత కొంత గ్రహస్థితి మారుతూ ఉంటుంది నాన్న. జనరేషన్ పెరిగే కొద్దీ గ్రహస్థితి మారుతూ ఉంటుంది. నక్షత్రాలు, మంచి నక్షత్రాల్లో పుట్టేటువంటి వంశం నుంచి కేవలం కొన్ని దోషాలు కలిగినటువంటి ఈ నక్షత్రాల్లోనే పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా అనుభవించాల్సినటువంటి పరిస్థితి రావటం, అనుభవించడం, బాధపడుతూనే ఉన్నాం దీంట్లో. మరి ఏ నక్షత్రాల ప్రభావం ఉంటుంది దీంట్లో అంటే అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష. ఈ నక్షత్రాలలో ఏ ఒక్క జననం జరిగినా మన వంశంలో తప్పనిసరిగా పితృదోషం ఉన్నట్టే. దీంట్లో ముఖ్యంగా మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో పుట్టారు అంటే స్త్రీ శాపం 100% ఉన్నట్టే, దాంట్లో అనుమానం లేదు. రాబోయే రోజుల్లో మన సంతానం, మన కుటుంబం, మన భవిష్యత్ తరాలు అమితమైనటువంటి కష్టాలు పడడానికి మనకి ముందుగానే భగవంతుడు ఇండికేషన్ ఇస్తున్నాడు. దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ నక్షత్రాల్లో జననం జరిగిందంటే 100% దాంట్లో అనుమానం లేదు. అలాగే ఈ నక్షత్రాల్లో కాకపోయినా వేరే నక్షత్రాల్లో పుడితే దోషాలు ఉండకూడదా? జాతకం చూస్తే తప్పనిసరిగా తెలుస్తుంది. మిగిలిన నక్షత్రాలు ఎక్కడన్నా పుట్టినా తప్పనిసరిగా వాళ్ళకు కూడా స్త్రీ శాపాలు, పితృదోషాలు ఉండడానికి కారణం ఉంది. ఓవరాల్గా ఈ విషయం గురించి చెప్పుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి జనాభాలో 100కి 99% జనాభాకి పితృదోషమో, స్త్రీ శాపమో తప్పనిసరిగా ఉండి తీరవలసిందే. భర్తకుంటే భార్యకు ఉంటుంది, భార్యకుంటే భర్తకు ఉంటుంది. వీళ్ళిద్దరు వేరే కుటుంబాల నుంచి వస్తారు. కానీ అబ్బాయికి పితృదోషం ఉందంటే మరలా పితృదోషం ఉన్న వంశం నుంచే భార్య వస్తుంది, అమ్మాయి వస్తుంది. వీళ్ళిద్దరికి ఉందంటే వీళ్ళ పిల్లలకు వస్తుంది, వాళ్ళ పిల్లలకు ఉందంటే వాళ్ళ పిల్లలకు వస్తూ ఉంటుంది. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, పశుపక్షాదులతో సహా తప్పనిసరిగా ఈ దోషం ఉంటేనే మన ఇంటికి ఆ పక్షులు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ మన ఇంటికి వస్తాయి, లేకపోతే రావు. అది పెట్స్ కానివ్వండి, కుక్కలు కానివ్వండి, గోవులు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, నక్కలు కానివ్వండి, పాములు కానివ్వండి, పందులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, అంటే వాటికి కూడా పితృదోషం ఉంటుంది. తప్పనిసరిగానైనా వాటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, కంపారిజన్ చేస్తే సేమ్ నక్షత్రాలు, సేమ్ దోషాలే కనపడుతూ ఉంటాయి. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మా గోశాలలో జరిగిన మా పిల్లల జాతకాలతో చూస్తే అర్థమవుతుంది. అవి ఈనినప్పుడల్లా మా పిల్లల జాతకాలు చూస్తే దాని డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని చూస్తా, సేమ్ కంపారిజన్ చేస్తే సేమ్ ఉంటాయి. అది అట్లా నేను చేస్తున్నటువంటి గోశాలకు ఎందుకు రావాలి అనే కారణం చూస్తే సేమ్ ఇదే పరిస్థితి. అంటే ఇంత లింకప్ ఉంటుంది ఒకళ్ళకి, జంతువులతో సహా, ప్రతి ప్రాణితో సహా. అలా ఉన్నప్పుడే మనం ఆ వ్యక్తులకి అటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి ఇలాంటి దోషాలు, పితృదోషాలు, స్త్రీ శాపాలు, ఇలాంటి నక్షత్రాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. కాబట్టి అలాగే ఇంకొక ఇండికేషన్ కూడా భగవంతుడు ఇస్తున్నాడని చెప్తాను, నేను కూడా కాదు. మన వీడియో చూస్తున్నా, నాతో మాట్లాడాలనుకున్నా, నన్ను కలవాలనుకున్న ఈ వీడియో ఎవరి కంటిలో అయితే పడుతుందో వాళ్ళ మైండ్కి ఎక్కించుకోండి, ఎక్కడ స్కిప్ కాకుండా చూసుకోండి. కరెక్ట్గా మీకున్న బాధలకి కనెక్ట్ అవ్వకపోతే ఒట్టు. తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఈ దోషాలు ఉంటేనే ఇవి చూడగలుగుతారు, నాతో మాట్లాడగలుగుతారు, నన్ను కలవగలుగుతారు, వాళ్ళ కర్మ విముక్తి చేసుకునేటువంటి అవకాశం పొందగలుగుతారు. అంటే మీకుంది వీడియో ద్వారా మీకు తెలుస్తుంది అనే ఇండికేషన్ భగవంతుడు ఇస్తున్నట్టే, మనం కూడా కాదు నాన్న. అరే నేను ఫలానా సుధీర్ శర్మతో నేను చెప్పిస్తున్నాను అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. అంత పరమేశ్వరుడు చెప్పినా కూడా, అంటే ఆయన చెప్పిస్తున్నా కూడా వినకపోవడం అనేది మన మూర్ఖత్వం. దాన్ని మనం ఎవరేం చేయాలి. కొన్ని మన చేతుల్లో కూడా ఉంటే మన జీవితం మార్చుకోవాలి అని. అంతే కదా నాన్న. భగవంతుడు నీ కర్మ విముక్తి చేయడానికి ఒక సాధన మార్గాన్ని ఎంచుకొని నీ దగ్గరకు పంపిస్తున్నప్పుడు, ఇది నాకు కాదు, నాకు సంబంధం లేదు, నువ్వు పక్కన నెడుతున్నావు అంటే నీ కర్మ విముక్తి కావడానికి నీకు ఇంకా సమయం రాలేదు. టైం ఉందని, సమయం రావాలా వద్దా అనేది మనమే ఆలోచించుకోవాలి.
పరమేశ్వరుడు సంకల్పాన్ని ఇచ్చాడు. ఆ సంకల్పాన్ని మనం గనక తప్పనిసరిగా ముందుకు వెళ్తే పరమేశ్వరుడు అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది కదా. అవునా? భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ముందు మొదటగా అడుగులు వేయాలి కదా. అప్పుడు భగవంతుడు మనం వేసే అడుగుల్ని చూసి భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. ఆ సంకల్పం పరమేశ్వరుడు కల్పిస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా దయచేసి పితృదోషాలు, స్త్రీ శాపాలు అందరికీ ఉంటాయి. మగపిల్లవాడుగా పుట్టినటువంటి తండ్రి చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క పూజ చేసుకోదగినటువంటి పూజ చేసుకోవడం ద్వారా మన పితృదేవతలు, మనతో పాటు చిన్నప్పుడు ఎవరైనా బాల్య స్నేహితులు ఉంటే చనిపోయి ఉంటే వాళ్ళు, మనకు చదువు చెప్పినటువంటి గురువులు, మాస్టర్లు, వీళ్ళందరూ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకు కూడా జీవన్ముక్తిని కలుగ చేసి సాక్షాత్ బ్రహ్మలోకంలో శాశ్వతంగా వారి ఆత్మ నివాసం జరిగేట్టుగా మనం చేయదగినటువంటి ఒక ఏకైకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కలిగినటువంటి పూజ అంటూ ఏదన్నా ఉంది అంటే అది సాక్షాత్తు పరమేశ్వరుడు ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి గోకర్ణ మహాక్షేత్రంలో జరిగేటువంటి మోక్షనారాయణ బలి పూజ తప్పితే మరొకటి లేదు, ఇంకెక్కడా లేదు అనేది మాత్రం సత్యం 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 పునఃసత్యం. అంతమించి లేదు నాన్న. ఇప్పుడు చాలామంది కూడా చాలా రకాలుగా మేము అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఇది పిచ్చి పిచ్చి వ్యవహారం కాదు. మనకు నచ్చించి కూడా చేయడం కాదు. ఏదైతే శాస్త్రం చెబుతుందో, ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మాన్ని అనుసరించి పోవాలి. కానీ మన ఇష్టం వచ్చిన చోట చేసుకుంటూ పోతాము అంటే దాని ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది? ఒక క్షేత్రానికి వెళ్తే మన మనస్సు కూడా కార్యక్రమానికి ఒకటి నిర్ణయించి పెడితే అదే ఫాలో తప్పనిసరిగా. అవును. ఇప్పుడు గంగా కాశీలోనే ఎందుకు ఉండాలి నాన్న? అవును, కాశీలోనే ఎందుకు ఉండాలి గంగా? మరి నా నీళ్లు తెచ్చుకొని ఇక్కడ కూడా నువ్వు బ్రహ్మాండంగా ఇచ్చేయచ్చు కదా, ఇదే గంగా అని చెప్పి. అవునా? మూసి అని చెబుతున్నావు, గంగా అని చెబుతున్నావు. రెండు నీళ్ళే, వాటరే. దీంట్లో మురుగు నీళ్ళు ఉంటాయి, దాంట్లో గంగ పవిత్రమైన గంగమ్మ తల్లి. మరి విశ్వనాథుడు అంటే కాశీ ఎందుకు గుర్తుకు రావాలి? వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి ఎందుకు గుర్తుకు రావాలి? మల్లన్న అంటే మనకి శ్రీశైలం ఎందుకు గుర్తుకు రావాలి? భ్రమరాంబ అంటే శ్రీశైలం ఎందుకు గుర్తుకు రావాలి? దుర్గాదేవి అంటే విజయవాడ ఎందుకు గుర్తుకు రావాలి? సత్యనారాయణ స్వామి అంటే అనవరం ఎందుకు గుర్తుకు రావాలి? ఆ క్షేత్ర శాస్త్రం, వేదం. ఒక క్షేత్రాన్ని భగవంతుడు ఎంచుకొని ఆయన నివాసంగా ఏర్పరచుకున్నటువంటి స్థలమే ఆ క్షేత్రం అవుతుంది. మనం చేసిన చోట క్షేత్రం కాదు. భగవంతుడు సంకల్పం, నేను ఇక్కడ పలానా స్థలంలో పలానా చోట ఉండాలని చెప్పి భగవంతుడు సంకల్పించుకుంటేనే క్షేత్రం అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, మన క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనసు విడిగా ఉండేటువంటి మనస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవాలయంలో పోయిన తర్వాత ఇలాంటి క్షేత్రాల్లో ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తాయి. ఒక మహానుభావుడు చెప్పాడు శ్రీకుర్మలో చేస్తారని, ఒక మహానుభావుడు చెప్పాడు గైలో చేస్తారని, ఇంకో మహానుభావుడు చెప్పాడు ఇంకెక్కడో చేస్తాడు, ఇంకో చోట ఎక్కడ చేస్తారని. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే నాన్న, ముఖ్యంగా ఒక క్షేత్రం చెప్పిన తర్వాత దానికి సబ్స్టిట్యూట్ వెతకాల్సిన అవసరం మనకేంటి? ఆ కర్మ ఏంటి మనకి? భగవంతుడు ఒక నిర్ణయం చేసి ఇక్కడ చేసుకోండిరా, నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న తర్వాత ఇంకెక్కడో వెతుకోవాల్సిన కర్మ నీకెందుకు? అవునా? ఎవరెవరు అంటే ఎవరిష్టానికి వాళ్ళు దాంట్లో తెలిసి తెలియక అంతేనా మిడిమిడి జ్ఞానంతో చెప్పేటువంటి మిడిమిడి జ్ఞానం. ఇప్పుడు ఫలానా సుధీర్ శర్మ ఇది చెప్పాడు కదా, సుధీర్ శర్మ కంటే వెరైటీ చెప్పొద్దు. సుధీర్ శర్మ చెప్పిన దాంట్లో నిజం ఉంటే నిజం చెప్పు, లేదు నీకేమైనా నిజం తెలిస్తే నిజం చెప్పు. అంతేగాని దీన్ని డీవియేట్ చేయాలను, ఇది కరెక్ట్ కాదనుకోకుండా జనాల్లోకి ఏదో రకమైనటువంటి భావన తీసుకెళ్లాలను, ఇలాంటివి నిజంగా శివద్రోహం అని చెప్తా. ముందు వాళ్ళే అక్కడికి వెళ్ళి అది చేయించుకొని వస్తే. ఇంకోటి కూడా చెప్తాను నేను, ఎవరైతే జనాల్ని డీవియేట్ చేస్తూ మోసం చేస్తూ వేరే ప్రదేశాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో, చేయించిన వాళ్ళకి ఏ రకమైనటువంటి దోషం లేదనన్నా, చేయించుకునే భక్తులకి ఏ రకమైన దోషాలు అంటవు. కానీ ఇంతమంది భక్తుల పితృదేవతల ఘోష మొత్తం చేయించేటువంటి పురోహితుల వంశం మీద పడుతుంది అనేది మాత్రం సత్యం. ఆ పాపం మనం అనుభవించాల్సిందే కదా. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అని చెప్పి శాస్త్రం చెబుతుంది. రాజ్యంలో ఉండేటువంటి ప్రజల పాపం అంతా రాజుగారు తీసుకుంటే రాజుగారి పాపం పురోహితులు తీసుకుంటాడు. అంటే పురోహితులు పాపాలు స్వీకరిస్తాడు అనే కదా. అంతే కదా. అందుకనే చేసేటువంటి పాపాలు కూడా మొట్టమొదటి పాపం, పెద్ద పాపం ఏదైనా ఉందంటే పౌరోహిత్యం అని చెప్తారు.
పౌరోహిత్యం రచన చరితం గ్రామణత్వం నియోగం మఠాపత్యం అమృతవచనం సాక్షివాదం పరాన్నం బ్రహ్మద్వేషం ఖలజనరది ప్రాణినా నిర్దయత్వం మా భూదేవో మమ పశుపతే జన్మ జన్మాంతరేషు. ఇలాంటి పాపమైనటువంటి వృత్తుల్లో పుట్టకుండా చూడవయ్యా అని చెప్పి పరమేశ్వరుని కోరుకోటంట. పౌరోహిత్యం పెద్ద పాపం అంటారు, కానీ మరి ఎందుకు చేస్తున్నారయ్యా మీరు? పౌరోహిత్యం చేసేటువంటి ధర్మ విధానంగా చేస్తే పాపం కాదు, దాంట్లో అధర్మపరమైనటువంటి సంపాదన పొందేటువంటి అవకాశాలు ఉండేటువంటి వృత్తులు ఇవన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా. తద్వారా ఎంతో కొంత అధర్మంగా సంపాదిస్తారు. ఆ అధర్మం నీ వంశానికి దెబ్బ కొడుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వచ్చే జన్మలో కూడా లేకుండా చూడవయ్యా అని చెప్పి పరమేశ్వరుని కోరుకోవడం. పౌరోహిత్యమే పాపము అంటూ చెప్తూ ఉంటే ధర్మనిరతిగా చేయండి, ధర్మంగా పద్ధతిగా ఉండి చేయండి అంటే మన ఇష్టానికి వచ్చిన చోట చేస్తాము, మనకి అనుకూలంగా ఉన్న చోట చేస్తాం. కానీ అంటే ఆయన అడిగినప్పుడు కూడా అదే చెప్పా, చాలా మంది చాలా రకాలు చెప్తుంటారు నాన్న. అలా కాదు, ఉన్న సత్యాన్ని గ్రహించండి దయచేసి. మీరు తప్పనిసరిగా గోకర్ణంలో మాత్రమే చేయించమని చెప్తా. అది నా ద్వారానే చేయించమని నేను చెప్పడంలా, మీ ఇష్టం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే చేయించుకోండి. మీ కర్మ విముక్తి జరగడానికి పరమేశ్వరుడు నన్ను సంకల్పిస్తున్నాడు కాబట్టి మీ కర్మ విముక్తి జరిగి మీరు మంచిగా ఉంటే నా వీడియో చూసి చేయించుకున్నారు కాబట్టి నాకు ఆనందం. అంతేగాని ఎవరెవరో ఏదో చెప్పారని చెప్పి డీవియేట్ అయిపోయి జనాలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఫలితం రాలేదు శర్మ గారు మీరు చెప్పారు మేము చేయించాం, నేను చెప్పిన విధంగా చెప్పిన వాళ్ళతో కానీ లేదా నాతో కానీ, అంటే నాతో ప్రయాణం చేసి వచ్చి చేయటం కానీ, లేదా ఎక్కడ ఏ విధంగా అయితే పరిపూర్ణమైనటువంటి సశాస్త్రీయమైనటువంటి విధానంలో చేస్తారో అక్కడ కానీ చేయిస్తే ఫలితం వస్తుంది. కానీ మనం రోజు చేసే వంటే కదా, వంటలో ఒకరోజు ఉప్పు మనం చూడకుండా ఇట్లా వేస్తే ఏమవుతుంది? ఉప్పు కషం అయిపోతుంది. అట్లానే రోజు చేస్తున్నటువంటి వంట మనం శ్రద్ధగా చేయలేకపోతే ఎప్పుడో ఒకసారి చేసేటువంటి పూజా కార్యక్రమాన్ని కూడా శ్రద్ధగా ఎక్కడ చెయ్యాలో అక్కడ కాకుండా ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫలితం ఎక్కడ వస్తుంది? ఎక్కడ పడితే అక్కడ చేస్తే పుణ్యం కంటే పాపం వస్తుందా గురుగారు? పాపం అనేది కాదు నాన్న, ఫలితం శూన్యం నాన్న. డబ్బు ఖర్చు, సమయం, ఇప్పుడు ముఖ్యంగా డబ్బు కంటే కూడా జనాలకు సమయం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వెళ్తున్నావు ఇప్పుడు వస్తున్నావు అదే అడుగుతున్నారు, ఎన్ని రోజులు పడుతుంది. దీనికి అదే చెప్తున్నా, అంత సమయాన్ని వెచ్చించి నిజంగా అందరూ ఉన్న వాళ్ళే ఉండాలని లేదు. లేనటువంటి వాళ్ళు, ఎన్నో కష్టాలు పడేటువంటి వాళ్ళు, మనకి కొన్ని మన ఈ అడవి ప్రాంతం నుంచి ఫోన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు డబ్బును కూడా కష్టపడి కూర్చుకొని వచ్చి పూజలు చేయించుకుంటున్నారు. మరి వాళ్ళకు కూడా పుణ్యం రావాలి అంటే ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఎట్లా పుణ్యం వస్తుంది నాన్న? వాళ్ళంత ఖర్చు పెట్టుకొని అంత సమయాన్ని వెచ్చించి అంత దూరం ప్రయాణం చేసి ఎక్కడ పడితే ఏ చెట్టు దగ్గర పుట్ట దగ్గర కూర్చొని పూజ చేయించుకుంటాము, మాకు ఫలితం వస్తుందా అంటే అది కరెక్ట్ కాదు కదా నాన్న. ఏదైతే ఒక ప్రదేశం, మీరు వంటింట్లోనే వంట చేస్తారా, హాల్లో వంట చేస్తారా? వంటింట్లోనే చేస్తాం కదా, మరి హాల్ ఎందుకు చేయరు? కిచెన్ అనేది ఒక స్పెషల్గా ఉంది కాబట్టి. బెడ్రూమ్లోనే పడుకుంటారా లేకపోతే ఆరు బయట పడుకుంటారా? పడుకోవడానికి ఒక గదంటూ ఉంది కాబట్టి. ఏ ప్రదేశం అయితే ఒక దానికి నిర్దేశకత కలిగినటువంటి ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశంలో చేయించుకోవడం, ఆ క్షేత్రంలో చేయించుకోవడం విశేషం కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయించండి. అంతే. సో పుణ్యం వస్తుంది, టెంపుల్కి వెళ్ళి చేసుకుంటే మంచిదని చెప్తూ ఉంటే మనము కొంతమంది రకరకాలుగా దాన్ని కూడా అందులో అసలు ఏమొస్తుంది ఒక్కటి రీజనబుల్ గా, అంటే రీజనబుల్ కూడా కాదు నాన్న, ఉన్న నిజం చెప్తాను. తీసుకొచ్చినటువంటి ఆత్మలింగం అక్కడ ఉంది. ఆత్మ క్షోభ వల్ల వచ్చేటువంటి పితృదోషాలని చెప్తున్నాను. ఆత్మలింగ సమీపంలో చేయించేటువంటి వాళ్ళకి ఆత్మఘోష నివారణ కలుగుతుందని మొత్తుకుంటూనే ఉన్నాము. కానీ ఎవరెవరో ఏదేదో చెప్తున్నారంటే ఇంకేం మాట్లాడాలి మనం? మన పితృదేవతల ఆత్మ మోక్షం కలగాలంటే ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి ప్రదేశంలో చేయండి నాయన అని చెప్పి సాక్షాత్తు అక్కడ శివయ్య, మరి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనటువంటి వాడు. అక్కడ ఆత్మలింగం అక్కడ ప్రతిష్ఠ జరిగింది. అలాంటి స్థానంలో చేయండి బాబు అని చెప్తుంటే ఎవరో ఏదో ఎవరి ఇష్టానికి వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మంచిని కూడా జనాల్లోకి వెళ్ళనివ్వకుండా కూడా నాన్న, అంటే నేను వేరే వాళ్ళకి జ్ఞానం ఉండకూడదను కలగాలను నేను అంటలేదు. ముఖ్యంగా చాలామంది నా దగ్గరికి ఈ మధ్యకి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది వేరే చోట హోమం చేయించాం గురుగారు, మాకు ఫలితం రావట్లేదు, అంత తీసుకున్నారు ఇంత తీసుకున్నారు, హోమం కరెక్ట్గా చేయించట్లేదు, పైగా మాకు అన్నదానాలకి వాటికి వీటికి డబ్బులు అడుగుతున్నారు అని చాలా మంది చెప్తున్నారు.
చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు పేర్లు కూడా చెప్పడం లేదు. కాబట్టి కొంతమంది ఎంతో మంది ఈ విధంగా డబ్బులు దండుకుంటున్నారు. దయచేసి భయమేస్తుంది గురుగారు, కొంతమందికి ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదు, ఎవరు జెన్యున్ గా ఉన్నారో చాలా భయపడుతున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి మోసాలకి మీరు అంటే మోసాలకి ఇది కాకండి, బలి కాకండి. మీరు దయచేసి నిజం తెలుసుకోండి, నిజంలోనే బ్రతకండి, ప్రాక్టికల్ గానే ఆలోచించడం చెప్తాను. జ్యోతిష్యంలో చాలా లైఫ్ ఉంది, కాకపోతే రావడానికి కొంచెం భయపడుతున్నారు గురుగారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. లేదమ్మా, ఒక్కసారి వచ్చి మాట్లాడితే అర్థమవుతుంది. అమ్మో ఇన్ని పరిష్కారాలు ఉన్నాయా, ఎలా చెప్పేస్తారా, లైఫ్ ఎట్లా ఫ్యూచర్ తెలుస్తుందా, జరిగింది తెలుస్తుందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నిజంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటే మన దగ్గరికే రమ్మని చెప్పట్లేదు, వాస్తవం చెప్తున్నాం అంతే. ఇక్కడ ముఖ్యంగా నేనే తీసుకెళ్తాను, నేనే అక్కడ కూర్చోబెట్టి బ్రాహ్మణ కూర్చోబెట్టి పూజలు చేస్తున్నాను. ఎందుకు 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 అంటే ముఖ్యంగా ఒకటేనమ్మా, అక్కడ రాహువు, కేతువు, గురుడు, శుక్రుడు, కుజుడు, రవి ఈ గ్రహాల వల్ల కలిగేటువంటి పితృదోషాలు ఏవైతే ఉన్నాయో, గురుగ్రహ అనుగ్రహం లేకపోతే సంకల్పం జరిగిన తర్వాత కూడా ఎన్నో రోజులు పడుతూ ఉంటుంది. ఒక్కసారి గురువు అంటే చదువు చెప్పినటువంటి వాడే కాదు, జ్ఞానం ఇచ్చేటువంటి వాళ్ళు, మన కర్మను విముక్తి కలిగి చేసేటువంటి వాళ్ళు, మంచి చెప్పేవాళ్ళు, ఉద్ధరింపజేసేవాళ్ళు, మనల్ని మంచి చెప్పే వాళ్ళందరూ కూడా గురువులే. కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం గురువులతో ప్రయాణం చేసి ముందుకు వెళ్ళి చేయించుకోవడం అనేది ఇంకా ఉత్తమమైనటువంటి మార్గం. అవును, మనకి వచ్చే వాళ్ళందరూ వాళ్ళే కదా గురుగారు. మీ ద్వారా నాకు ఫస్ట్ ఫోన్ చేసి బుకింగ్ చేసుకుని గురుగారు వస్తారా ఈసారి ఆయన కలవడానికి ఉంటుందా? ఎన్ని కష్టాలు వచ్చినా నేను తప్పనిసరిగా మీకోసం, నాకు ఎంత బిజీ పనులున్నా ఇవన్నీ పక్కన పెట్టేసి మీకోసం తప్పనిసరిగా ఎప్పుడైతే వీడియో ఫలానా డేట్ అని చెప్తూ ఉంటామో ఆ డేట్లో తప్పనిసరిగా నేను మీ ముందు ప్రత్యక్షం అవుతా, నా పర్యవేక్షణలోనే తప్పనిసరిగా చేయిస్తా. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. రాను అంటే రానని చెప్పేస్తా, వస్తానని కూడా చెప్పను, అబద్ధం చెప్పడం కూడా వద్దు. కాబట్టి వస్తానని చెప్పి రాలేనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. నేను గుర్తుందో లేదో, కార్తీక మాసంలో ఉండేటువంటి బిజీల్లో అమ్మా వెళ్ళలేకపోతానేమోనమ్మా, మాట తింటామేమోనమ్మా అనుకున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండేటువంటి పనులు పక్కకి పెట్టేసి అక్కడికి మీకు వాళ్ళ కోసం, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మనం ముందుకు వెళ్ళి చేయించిన రోజులు కూడా చాలా ఉన్నాయి. నాకు అది కష్టం కూడా అనిపించదు, చాలా ఇష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు వస్తున్నారంటేనే ఫస్ట్ మిమ్మల్ని చూసి గురుగారు, తర్వాత వాళ్ళ బాధలు పోతే ఆ క్షేత్రంలో ఈ పూజ చేయించుకుంటే, మీ ద్వారా చేయించుకుంటే మంచి జరుగుతుందని ఒక తాపత్రంతో వస్తున్నారు. అందరూ చాలా కష్టపడి ముందుగా బుక్ చేసుకొని, దూరం నుంచి వచ్చిన వాళ్ళు ప్లాన్ చేసుకొని, ఇదంతా చాలా కష్టం కదా వాళ్ళందరికీ. ఈ నెలలో ఎప్పుడు పెడుతున్నారు గురుగారు? ఏప్రిల్ 27వ తారీఖు అమావాస్య. మనం చాలాసార్లు చెప్తూనే ఉంటాం, మనం పెట్టే ప్రతి అమావాస్యకు ఒక గొప్ప కాంబినేషన్ అనేది చక్కగా కుదురుతూ ఉంటుంది. ఈసారి అంతే, పరమేశ్వరుడు సంకల్పం. ఆదివారం అమావాస్య, ఆదివారం వచ్చిందా, చాలా విశేషమైనటువంటి రోజు. అందులోనూ పితృదోషాలకు నేను చెప్పేటువంటి నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం కదా. ఆ రోజున అశ్విని నక్షత్రం కూడా కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య, కేతుగ్రహ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం, మూడిటి కాంబినేషన్ చాలా చాలా విశేషం అమ్మా. పితృదేవతలకి ముక్తి కారకుడు ఎవరు గ్రహాల్లో అంటే కేతు అనే చెప్తాం కదా. కేతుగ్రహ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున ఎవరైతే ఈ మోక్షనారాయణ బలి కార్యక్రమంలో పాల్గొని స్త్రీశాప, పితృదోష, అలాగే బ్రహ్మత్యాది పాతకాలు, జంతువధలు, పక్షివధలు, వృక్షవధలు, సర్పవధలు దోషాలు ఉండడం ఏవైతే ఉంటాయో, ఇలాంటి దోషాలన్నిటికీ ఒకటే మార్గం మోక్షనారాయణ బలి. ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం అమావాస్య రోజున పూజ ఉంటుంది. 26వ తారీఖు మనం హైదరాబాద్లో మన కొత్తపేట నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ ఒక్కటి కూడా చెప్తున్నానమ్మా, ఇంకోటి నిర్మోహమాటంగా చెప్తున్నా, దయచేసి భక్తులు కూడా ఏమనుకోకండి, వీక్షకులు కూడా. 26వ తారీఖు ఇక్కడ బయలుదేరుతున్నామంటే 20వ తారీఖుతో బుకింగ్స్ మొత్తం క్లోజ్. ఫస్ట్ ఇది ఒక మనవి. దీంతో పాటు 100 మందిని మాత్రమే తీసుకెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. 100 మంది నాకు 10వ తారీఖు పూర్తయిపోయారంటే 10వ తారీఖే బుకింగ్స్ క్లోజ్ చేస్తా. మాకు 20వ తారీఖు వరకు సమయం ఉంది, 20వ తారీఖు 19వ తారీఖు చేయించుకుంటాను, 20వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు చేయించుకుంటాను అంటే అవకాశం దొరక్కపోవచ్చు. ఈసారి దాదాపు 70-80 మంది ఆగిపోయి ఉన్నారు మనతో. అయ్యో, ఆగిపోయి ఉన్నారు. ఇది కేవలం మనం అనుకుంటాం ఎక్కడికి పోతారులే చేయించుకుందాం అనుకుంటారేమో. తెలిసిన వాళ్ళు గురుగారు తెలియకుండా కాల్ లిఫ్ట్ చేయకుండా ఫోన్లు పక్కన ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. కాబట్టి దయచేసి రావాలనుకునే వాళ్ళు ముందుగా
మీ వివరాలు నమోదు చేసుకోండి దయచేసి. రేపు 1వ తారీఖు నుంచే బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. 20వ తారీఖు వరకు మాత్రమే బుకింగ్స్ ఉంటాయి. అది కూడా మొదటి 100 మంది పూర్తి కాగానే బుకింగ్స్ ఆపేస్తాం. దీంట్లో నిర్మోహమాటని చెప్తున్నాను. తర్వాత మేము వస్తాం గురువు గారు, మేము అప్పుడు అనుకోలేదు 20వ తారీఖు వరకు బుకింగ్స్ ఉన్నాయి కదా అంటే, మొట్టమొదటి 100 మంది మాత్రమే వస్తారు నాన్న. ఈ 100 మంది 20వ తారీఖు వరకు బుకింగ్ అవ్వకపోతే 100 మంది అప్పుడు కూడా తీసుకుంటామేమో, కానీ నాకు తెలిసి అంతవరకు ఛాన్స్ ఎవ్వరు ఇవ్వరు. అందరూ వేచి చూస్తున్నారు, ఎప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళే నిజంగా బుకింగ్స్ ఓపెన్ చేస్తే సగం అయిపోతుంది గురుగారు. గ్యారెంటీ. చాలా మంది వెయిటింగ్ లో, ఈసారి అయితే నిజంగా వెయిటింగ్ లో చాలా మంది ఉండిపోయారు. దయచేసి వెంటనే మీ వివరాలు నమోదు చేసుకోండి. ఆ తర్వాత ఏదైనా అమౌంట్ గురించి అవన్నీ చిన్నగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ముందుగా మేము వస్తాము, ఇన్ని టికెట్లు ఉన్నాయని చెప్పి ముందుగా నమోదు చేసుకోండి దయచేసి. దానివల్ల అతి తొందరగా ఇలాంటి గొప్ప అవకాశాన్ని, ఆదివారం అమావాస్య అశ్విని హాలిడే వచ్చింది, చాలా బాగుంటుంది. మండే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. సముద్ర తీరంలో అమావాస్య ఆదివారం రోజున చక్కగా సముద్ర స్నానం చేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం, మనం చెప్పేటువంటి నక్షత్ర దేవతలు కూడా అశ్విని దేవతలు అని చెప్పి చెబుతూ ఉంటాం. ఫస్ట్ మొట్టమొదటి నక్షత్రం కేతుగ్రహ నక్షత్రం, అందులో మేషరాశిలో ఉంటుంది. కుజగ్రహ రాశి అంటే ఇన్ని కాంబినేషన్స్ కలుగుతున్నాయి నాన్న. ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ అంటే వదులుకోకండి, అందరూ సద్వినియోగపరచుకోండి. ఖచ్చితంగా ముందుగా బుక్ చేసుకోండి. వద్దు లేవు అయిపోయి అని చెప్పడానికి కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అన్నిసార్లు అంత రిక్వెస్ట్ చేస్తుంది. దానికి ఇంకొక గమనిక కూడా అమ్మ, 8143666818 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు నమోదు చేసుకుంటేనే నాతో పాటు వస్తారు. మీరు ఎక్కడో చేసుకున్నాం, ఎవరితోనో మాట్లాడడం, ఎవరితోనో చేసుకున్నాం, మాకు పూజ ఫలితం రాలేదు, కరెక్ట్గా చేయలేదు, మాకు సంతృప్తిగా లేదు అంటే నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా. దానికి ఏ రకమైనటువంటి బాధ్యత నేను వహించలేని వాడను. దయచేసి గమనించండి, ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీ వివరాలు నమోదు చేసుకోండి. గురువుగారు అఫీషియల్ ఆఫీస్ నెంబర్ అయితే ఈ నెంబర్ మాత్రమే కాల్ చేయండి. అంతే. మంచి అవకాశం మరొకసారి కల్పిస్తున్నారు గురుగారు. ఇంకొక 100 మందికి చక్కగా అవకాశం. గురుగారు చెప్పినట్టుగా మరీ చెప్తున్నాను, ముందుగానే బుక్ చేసుకుని తర్వాత నా మీద యుద్ధాలు గొడవలు అస్సలు వద్దు. రికమెండేషన్ మా అమ్మాయిని దయచేసి యుద్ధాలు ప్రకటించకండి మా అమ్మాయి మీద. ఫోన్ చూడండి మోగుతూనే ఉన్న, పక్కన పెట్టేశాను, 2 ఫోన్లు పక్కనే పెట్టేశాను. కొంచెం ముందు జాగ్రత్త పడండి స్వామి, దాంట్లో పెద్ద తప్పే ఉంది. ముందు చెప్పుకుంటే అంతే. సమయం వచ్చింది కదా, వచ్చేంత వరకు ఒకటే చెప్తారు, తెలివి గల్లవాడు సమయం వచ్చిన ప్రతిసారి సద్వినియోగపరుచుకుంటారు. తెలివి లేనటువంటి వాళ్ళు సమయం వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం ముందుగా కొంచెం ముందుకు వెళ్దాం, తొందరగా పూజ పూర్తి చేసుకుందాం. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.